హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మూవీటెక్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నాను అనేది మీకు ఆల్రెడీ thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మనకి రీసెంట్ టైమ్స్ లోనే హీరో కార్తీ అలాగే అరవింద్ స్వామి మెయిన్ లీడ్ గా నటించిన సత్యం సుందరం అనే సినిమా అయితే రిలీజ్ అవడం జరిగింది. అలాగే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. ఈవెన్ నేనైతే ఓటీటీలోనే చూడడం జరిగింది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా అంటే కేవలం డ్రామాతో మాత్రమే మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమాలు అనేవి చాలా తక్కువగా వచ్చాయి. అలాగే ఎప్పుడూ కూడా మనకు తక్కువగానే వస్తున్నాయి. మరి అలాంటి సెగ్మెంట్ లో ఈ సినిమా టాప్ లో ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన అరవింద్ స్వామి అలాగే కార్తీక్ సంబంధించిన ఫిలిమ్స్ ని చూసుంటారు కాబట్టి, ఆల్రెడీ ఆ హీరోలకు సంబంధించి కొన్ని మంచి సినిమాలు అనేవి మనం చూసుంటాం కాబట్టి, వీళ్ళిద్దరిని సత్యం సుందరం అనే సినిమాలో అవేవో మన క్యారెక్టర్స్ లో ఫీల్ అయిపోతాం. మరి నిజానికి ఆ క్యారెక్టర్స్ కి అలా ఎలా కనెక్ట్ అవుతామంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సినిమాలో జరిగిన సంఘటనలు లాంటివి లేదా లిమిటెడ్ సిచ్యువేషన్స్ అనేవి మీలో చాలా వరకు ఫేస్ చేసే ఉంటారు. ఈవెన్ నేనైతే ఫేస్ చేశాను. సో దానివల్ల మనం చాలా ఎమోషనల్ అవుతాం. అలాగే ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి కార్తీక్ సంబంధించిన క్యారెక్టర్. ఈవెన్ ఇద్దరు హీరో క్యారెక్టర్స్ అనేవి బాగున్నప్పటికీ కార్తీ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది నాకు ఎక్కువగా నచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్ లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అలాగే చాలా ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయి. కానీ ఇన్ని బాగున్న సినిమాలో ఏదైనా నాకు నచ్చంది ఉందంటే ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అలాగని కాదు కానీ ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడాలి. రైట్ నో మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. లేదనుకుంటే మనకి మూవీ రూల్స్ అనే వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇంక ఇదే టైప్ సినిమా ఏదైనా రికమెండ్ చేయాలనుకుంటే, మనకి రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిన జనక అయితే గనక ఈ సినిమాని కూడా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా సినిమా చూసినప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా కొద్దిగా స్లో పేస్ లో వెళ్ళి, లేదా కొన్ని అన్వాంటెడ్ సీన్స్ గానీ, ఇల్లాజికల్ సీన్స్ గానీ, లేదా బోరింగ్ సీన్స్ గానీ ఏదైనా ఒక సినిమాలో ఉండి, అలాగే అదంతా కూడా సినిమాకి నెగిటివ్ గా మారుతున్న ఒకే ఒక క్లైమాక్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది కలిగించి, అలాగే ఎమోషనల్ అయ్యేటట్టు చేస్తే ఆ సినిమా పేరే జనక అయితే గనక. పైగా ఈ సినిమా హీరో సుహాస్ నటించిన అన్ని సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా. సినిమా వచ్చేసి చాలా బాగుంది. కానీ ఈ సినిమా పరంగా చాలా మైనస్ లో, అలాగే అన్వాంటెడ్ సీన్స్, ఇరిటేషన్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. సో అవన్నీ డీటెయిల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ అనేది చాలా మంచి సబ్జెక్ట్, అలాగే సమాజానికి మెసేజ్ ఇచ్చే సబ్జెక్ట్. మరి అంత ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న స్టోరీని ఇలా చిన్న సినిమాలా తీసి, అందులోనూ అవసరం లేని ఫస్ట్ హాఫ్ లో పెట్టిన సీన్స్ లాంటివి ఎక్కువగా పెట్టి చాలా అన్ఇంట్రెస్టింగ్ గా తీశారు ఫస్ట్ హాఫ్ అయితే. మరి ఆ సీన్స్ ఏంటో వివరించకపోతే మళ్ళీ నన్ను అడుగుతారేమో, చెప్తాను చూడండి. ఏవైతే కోర్ట్ రూమ్ లో జరిగిన సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్ అనేవి చాలా సిల్లిగా ఉన్నాయి. వాటి పట్ల పెద్ద ఎక్కువగా కేర్ తీసుకోలేదని అర్థమవుతుంది. ఈవెన్ నాకు సెకండ్ హాఫ్ లో కూడా అలాగే అనిపించింది. కానీ దీని అంతటినీ మించి ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవడం వల్ల ఈ సినిమా పట్ల ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. అలాగే ఏదైతే క్లైమాక్స్ తో ఈ సినిమాని ముగించారో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఓపెన్ ఎండింగ్. అంటే అక్కడ ఏదైనా జరుగుండొచ్చు, లేదా అక్కడ ఎవరో ఒకరు ఏదైనా చేసి ఉండొచ్చు అనే డౌట్స్ ని గనక రేస్ చేస్తే అదే ఓపెన్ ఎండింగ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఇప్పుడు రికమెండ్ చేసిన ఈ 2 సినిమాలను కూడా ఓపెన్ ఎండింగ్ తోనే ముగించారు. కానీ ఓపెన్ ఎండింగ్ అనేది ఒక సినిమాకి సెట్ అవుద్ది, మరో సినిమాకి ఫట్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మూవీ రికమెండేషన్స్ అయితే. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది 100% జరగాలని లేదు. ఎందుకంటే నేను కేవలం నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. సో ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం, అలాగే ఈ వీడియో నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే కామెంట్ కూడా పెట్టండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.